తులారాశి వారు వచ్చే 24 గంటల్లో భారీ శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు. ఎందుకంటే తులారాశి వారు గత కొంతకాలంగా మీరు ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఎదురు చూసినప్పుడల్లా కూడా అది వెనక్కి పోతూనే ఉంది. ఏదో ఒక రకంగా బాధపడేటటువంటి సంఘటనలే మీరు చూస్తున్నారు. అయితే మీరేంటంటే చూసి చూసి మీ మనసుకు చాలా విసుగు అనేది వచ్చేసి ఇక ఏదైతే అదయింది. మనది అయితే వస్తుంది. మనది కాకపోతే మనది కాదు అనని చెప్పేసి అనుకుంటాము. అనని చెప్పేసి ఆ విసుగు వచ్చినటువంటి మనసుతో ఏంటంటే చివరికి ఆ విషయం గురించి వదిలేయటం జరిగింది. కొన్నాళ్ళ తర్వాత మీరు ఆ విషయాన్ని మర్చిపోవటం కూడా జరిగింది. కానీ దేవుడు మీరు పడినటువంటి కష్టానికి మెచ్చి మీ యొక్క కష్టంలో ఎటువంటి అన్యాయము అంటే ఎదుటివారిని ఇబ్బంది పెట్టటము ఇలాంటివి ఏవీ లేవు కాబట్టి మీకు కొన్నాళ్ళు ఒక పరీక్షలాగా ఆ శుభవార్తను మీ దగ్గరకు రాకుండా చేశాడు. కానీ మీ యొక్క కష్టానికి, మీ యొక్క నీతి నిజాయితీలకు మెచ్చి ఇవాల్టి రోజున వచ్చే 24 గంటల్లో అంటే మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో, ఈ వీడియో చూసిన తరువాత ఖచ్చితంగా 24 గంటల్లో మీరు ఎదురు చూసేటటువంటి ఆ శుభవార్త అయితే ఖచ్చితంగా వింటారు. అది విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు. నిజంగా ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క తలరాతను, మీ యొక్క జీవితాన్నే మార్చే వీడియో. ఎందుకంటే కొన్ని క్షణాల్లోనే మనకి ఏం జరుగుతుందో తెలీదు. అలాంటిది ఒక్క 24 గంటల్లో మన యొక్క తలరాతలు మారతాయి అనంటే చాలామందికి ఒక్కొక్కసారి నమ్మబుద్ధి కాదు. కానీ దైవ నిర్ణయాలు ఎప్పుడూ కూడా అలాగే ఉంటాయండి. మనం నమ్మేలాగా ఏవి కూడా ఉండవు. కానీ దైవం గనక ఒక్కసారి మనల్ని మెచ్చితే మనల్ని ఎక్కడో కూర్చోపెడతాడు తీసుకెళ్ళి. కాబట్టి అలాంటి అదృష్టం అనేది ఈ తులారాశి వారికి దక్కింది కాబట్టి మీరు 24 గంటల్లో ఆ శుభవార్తను విని సంతోషపడటం అనేది జరుగుతుంది. ఆ శుభవార్త వినే ముందు తులారాశి వారి యొక్క జీవితం గురించి కూడా మనం చాలా దగ్గరగా తెలుసుకుందాము. తులారాశి వారిని రాశి చక్రంలో వీరిది 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక గ్రహం కాబట్టి ఈ తులారాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. చాలా కలుసుబాటు కలిగినటువంటి వ్యక్తులు. తులారాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరతాండవం ఉన్నట్లే. తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వారికి బాగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. వీరు ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే మనుషులనమాట. వీరు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి యొక్క లక్ష్య సాధనం కోసం అహర్నిశలు అంటే రాత్రింపగళ్ళు కూడా కష్టపడతారు. అంటే వాళ్ళు ఉండాలి అనుకున్నటువంటి ఆ స్థాయిలో ఉండటం కోసం రాత్రి అనక పగలనక టైంను కూడా పట్టించుకోకుండా ఆ టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అని చెప్పేసి ఎంత కష్టానికైనా వీరు ముందుగా ఉంటారు. అలాగే చాలా తెలివైనటువంటి వారండి. సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులు కూడా. అలాగే వీరు ఆర్థిక పరంగా అంటే డబ్బు విషయంలో కూడా చాలా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారు. చాలామంది డబ్బు ఉంటే ఏంటంటే కొంతమందిని మనం చూసినట్లయితే వాళ్ళు డబ్బు కాస్త చేతిలో ఉంటే వాటిని ఏదో ఒక రూపంలో ఖర్చు చేసేస్తూనే ఉంటారు. డబ్బును పొదుపు చేయకుండా చాలా రకాలుగా ఉన్నప్పుడు పాడు చేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లేనప్పుడు బాధపడుతూ ఉంటారు. కానీ తులారాశి వారు అలా కాదు. తులారాశి వారిలో చాలామందిని మనం చూసుకున్నట్లయితే వీరికి డబ్బు ఎప్పుడూ కూడా చేతిలో ఉంటుంది. వీరు ఆస్తులు కలిగి కూడా ఉంటారనమాట. కానీ డబ్బు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఉందలే అని చెప్పేసి ఎలా పడితే అలా వాడటము, ఎలా పడితే అలా ఖర్చు చేయటము అస్సలు వీరికి ఏమాత్రం కూడా నచ్చని విషయం. కాబట్టే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరు ఎప్పుడూ కూడా ధనలక్ష్మి అనుగ్రహం ఉంటుందండి. డబ్బు వీరు ఎప్పుడు రోజుకు రోజు గడిచే కొద్దీ వీరు ఒక గొప్ప స్థాయిలో అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుదలే ఉంటుంది కానీ తగ్గటం అనేది ఉండదు. కాబట్టి ఈ తులారాశి వారు స్థిరాస్తులను కూడా కలిగి ఉంటారు. ఇంకా ఉన్న ఆస్తులను కూడా అభివృద్ధి చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే జనాల్లో కూడా వీరికి ఆకర్షణ శక్తి ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మాట్లాడే తీరు కావచ్చు, పద్ధతి కావచ్చు, ఎవరికి తగ్గరు, ఎవరి కింద భయపడరు, ఒకరు చెప్పినట్లు వినరు. వీరు చేయాలనుకున్నదే వీరు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క మనస్తత్వం అనేది జనాలకు కూడా బాగా నచ్చుతుందన్నమాట.
కాబట్టి ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీరు చేసే వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఇలాంటి వాటిట్లో ఏదైనా సరే మంచిగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈ తులారాశి వారిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. మనకు తులారాశి ఆ యొక్క సింబల్ చూస్తేనే అర్థమైద్ది. వ్యాపార లక్షణము అంటే త్రాచు వీరి సింబలు. అంటే అదేంటి ఎక్కువగా వ్యాపారాలలో కనిపిస్తూ ఉంటుంది. అలా తూకం వేస్తూ ఉంటారు. అంటే అలాగా ఈ తులారాశి వారు వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ఎక్కువ శాతం మీరేంటంటే ఒకరి కింద పనిచేసి బ్రతకటానికి ఇష్టపడరు. సొంతంగా వాళ్ళే వ్యాపారాలు చేసుకొని బిజినెస్ చేసుకుందామని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. వీరు ఆ యొక్క అన్ని పద్ధతులు, మెళకువలు కూడా వెంటనే నేర్చుకుంటారనమాట. అలాగే ఈ తులారాశి వారు చాలా బ్యాలెన్స్ కూడా కలిగి ఉంటారు. అంటే కొంతమందిని చూసినట్లయితే వెంటనే జారిపోతా ఉంటారు. అంటే వీక్ మైండ్ సెట్ ఉంటదనమాట. కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి, అల్లాడిపోయి ఏడవటం, భయపడటం ఏంటి, ఏంటి అని చెప్పేసేసి. కానీ సుఖం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళేంటంటే ఎగిరి గంతేస్తా ఉంటారు. అంటే కష్టం వస్తే బాధ, సుఖం వస్తే సంతోషం. మరి మన జీవితం ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటదని చెప్పలేము. ఎప్పుడు సుఖాల్లోనే ఉంటదని చెప్పలేము. సుఖాల కన్నా కూడా కష్టాలతోనే ఎక్కువగా కాపురం చేయాల్సి ఉంటది. కాబట్టి ఈ తులారాశి వారేంటంటే అలా ఎప్పుడూ ప్రవర్తించరు. కష్టాన్నైనా, సుఖాన్నైనా సమానంగా బ్యాలెన్స్‌గా చూసే యొక్క మనస్తత్వం వీరికి ఉంది కాబట్టి వీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. చాలా తెలివిగా ఉంటారు. ఎంతలా గొప్ప పనినైనా సరే వీరు ఒక్కరే చక్కదిద్దుకోగలుగుతారు. ఒకరి మీద ఆధారపడటం, ఒకరి దగ్గరకు వెళ్లి అడగటం అసలు వీరికి ఏమాత్రం కూడా నచ్చదు. వీరు జీవితాన్ని పోటీగా చూస్తూ ఉంటారు. పోటీ పడుతూ ఉంటారు. పక్కనోళ్ళ కన్నా మనం ఎందుకు సంపాదించుకోలేము? మనం ఎందుకు తగ్గాలి అనని చెప్పేసి వీళ్ళు జీవితాన్ని పోటీగా భావిస్తూ ఉంటారు. అలాగే వీరికి మ ఎవరికైనా సరేనండి మనం చూసినట్లయితే జీవితంలో ఎక్కువగా మనం ఒక స్థాయికి ఎదగాలనంటే మనకు అపజయాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నిందలు పడాల్సి వచ్చిద్ది. కష్టం ఎక్కువగా ఉంటుంది. మన వల్ల అసలు కాదు, తప్పుకుందాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీరికి ఎదురయ్యేటటువంటి ఆ యొక్క ఓటములకు, అపజయాలకు ఇలాంటి వాటికి కుంగిపోకుండా చాలా తెలివిగా, ధైర్యంగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారనమాట. పక్కన వాళ్ళకి ఎవ్వరికీ కూడా లొంగటము, ఇలా వాళ్ళు చేసే ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎత్తులకు పై ఎత్తులు వేయటము ఈ తులారాశి వారు ఇట్లా టాలెంట్‌ని కలిగి ఉంటారనమాట. ఎదుటివారు మనల్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని అనుకున్నప్పుడు వాళ్ళని ఎదుటివారిని ఎలా గుప్పిట్లోకి పెట్టుకోవాలా, వాళ్ళని ఎలా దారిలోకి తీసుకురావాలనేది ఈ తులారాశి వారు ఆలోచిస్తారు కానీ ఒకళ్ళ కిందకి వెళటం మాత్రం ఈ తులారాశి వారికి ఏమాత్రం కూడా నచ్చదు. అలాగే వీరికి ఇరుగు పొరుగు అంటే మనకి చూసినట్లయితే వీరు వ్యాపారం చేసే కాడ కానివ్వండి, ఉద్యోగం చేసే కానివ్వండి, పక్కన అంటే భాగస్వాములు, అలాగే తోటి కొలీగ్స్ ఇలా ఉంటూ ఉంటారు కదా! వారితో చక్కగా సానుకూల ఫలితాలైతే కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీరు అర్థమైపోయిద్ది. వీరితో మనం తేడాగా ఉంటే కుదరదు. వీళ్ళు చాలా తెలివైనటువంటి వారని అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వీళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు. ఇబ్బందులు వస్తే వీళ్ళు ఊరుకోరన్న సంగతి వారికి తెలుసు కాబట్టి ఆ యొక్క శ్రేయోభిలాషుల యొక్క సహకారంతో వీరికి మంచి ఫలితాలే కలుగుతాయి. వ్యాపారంలో కూడా మంచి మంచి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగాల్లో తులారాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉన్నత స్థానము లేదా ప్రమోషన్లు కావచ్చు, మంచిగా గుర్తింపు కావచ్చు, పై యొక్క అధికారుల నుంచి వీరికి మంచిగా పొగడతలు, శాలరీస్ పెరగటము, మంచిగా ప్రమోషన్స్ రావటము ఇలాంటివన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే కష్టానికి ఏమాత్రం కూడా భయపడని, వెనకడుగు వేయనటువంటి వ్యక్తిత్వం ఈ తులారాశి వారిది. ఉందలే హ్యాపీగా కూర్చొని తిందాము అనని చెప్పేసి ఇట్లా అనుకోరు. ఉంది ఉన్నది ఇంకా కావాలి, ఇంకా పెంచుకోవాలని చెప్పేసేసి కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు. కాబట్టి కృషి, నిజాయితీ, పట్టుదల ఇలాంటివన్నీ కూడా కలిగి ఉంటారు కాబట్టి వీరు చాలా వరకు కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటారు. అయితే మీరు వచ్చేటప్పటికి ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే బాగుండాలి అనని చెప్పేసి మనం ఇట్లా అనుకోవటంలో తప్పు లేదు. కానీ మన యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర ఇవన్నీ కూడా మనకు అవసరము. ఇవాళ రోజున మొండిగా ఒక వయసులో ఉన్నాం కాబట్టి కష్టపడుతూ ఉంటాము, చేసుకుంటూ ఉంటాము. మనకు కూడా ఆరోగ్యము పెద్దగా ఇబ్బందనేది పెట్టదు. కానీ ముందు చూసుకున్నట్లయితే మాత్రం చాలా తేడాలొచ్చేస్తా ఉంటాయి ఆరోగ్యాల్లో. ఇప్పటికే తులారాశి వారిని చూస్తే అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు కొంతమంది.
నొప్పి, కొంతమంది కాళ్ళ నొప్పులు, వీరు చేసే పనుల్లో ఎక్కువగా నుంచోవటాలు, ఎక్కువగా కూర్చోవటాలు, శరీరానికి కదలిక అనేది తక్కువనమాట. కాబట్టి అలా నుంచొని కాళ్ళ మీద బరువు, కూర్చున్నా కూడా కాళ్ళకే నొప్పులొస్తూ ఉంటాయనమాట. అలాగా అధిక బరువు చాలా వరకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో తులారాశి వారు ఆల్రెడీ బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మీరు కూడా దృష్టి అనేది ఉంచుకోవాలి. మీరేంటంటే ఎంతసేపటికి సంపాదన, ఈ ధ్యాసలో, ఈ గోలలో పడి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. తర్వాత చూసుకుందాంలే ఆరోగ్యం విషయం అని చెప్పి మీరు అనుకుంటున్నారు గానీ, తర్వాత చూసుకోవటానికి అది కుదరదు. మనం మొదటి నుంచి కూడా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతా కోల్పోయి తర్వాత కొంత డబ్బు పెట్టి తెచ్చుకోవటానికి అది మనకు బజార్‌లో దొరికే వస్తువులు కాదండి. మన శరీరంలో ఆరోగ్యం కాబట్టి, ఆరోగ్యం మీద మాత్రం కాస్త దృష్టి ఉంచండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, చిన్న చిన్న వ్యాయామాలు, ఎక్సర్‌సైజులు ఇలాంటివి కాస్త మీరు మీ మీద మీరు దృష్టి అనేది ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం తర్వాత బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు తులారాశి వారి కిందకు వస్తారు. వీరిదేంటంటే వాయుతత్వ రాశి. కాబట్టి వీరు చాలా వరకు మేధోపరమైనటువంటి విషయాలకు, అలాగే ఎక్కువగా వీరి జీవితానికి సంబంధించి ముందుకు వెళ్ళేటటువంటి విషయాల్లో చాలా వరకి కూడా ప్రాధాన్యత వహిస్తూ ఉంటారు. అలాగే ఈ తులారాశి వారికి అధిపతి మనం శుక్రుడని చెప్పుకున్నాం కదా! కాబట్టి వీరు అదృష్టపరంగా అలాగే అందం పరంగా కూడా చాలా బాగుంటారు. చాలా అందంగా ఉంటారు. తులారాశి వారిని చూస్తే ప్రేమ, అందము ఇవన్నీ కూడా వీరికి సంకేతాలుగా ఉంటాయి. ఎదుటి వారిని ప్రేమించే విషయంలో అవ్వచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమించే విషయంలో అవ్వచ్చు, ముఖ్యంగా భాగస్వామి ఎవరైతే ఉంటారో వారే పంచ ప్రాణాలుగా, వారే లోకంగా ఈ తులారాశి వారు బ్రతుకుతూ ఉంటారనమాట. నిజంగా తులారాశి వారిని జీవిత భాగస్వామిగా పొందటం అంటే ఒక అదృష్టము, ఒక వరము. అందరికీ ప్రేమలుంటాయండి. ఉండవని చెప్పేసి మనం ఇక్కడ అంటలేదు. కానీ వీరి ప్రేమ అనేది చాలా డిఫరెంట్. చాలా గొప్పది. అందరి ప్రేమ కన్నా కూడా వీరి ప్రేమ గొప్పది. అది అనుభవించేటటువంటి వారికి మాత్రమే తెలిసిద్దనమాట. వారి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఆ యొక్క ప్రేమ లోతులను చూడగలుగుతూ ఉంటారు. ఎందుకంటే అసలు నిజంగా ఒక్కసారి గనక వీరు చెయ్యి పట్టుకుంటే అది ఒక అదృష్టము, ఒక వరం అని చెప్పుకోవచ్చు. అలాగా ప్రేమించటంలో వీరి తర్వాతే ఎవ్వరైనా సరే. అలాగే వీరిని చూడటానికి కూడా చాలా చక్కగా, చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మంచి పొడవైనటువంటి, ఒత్తైనటువంటి జుట్టుతోటి, అలాగే మనుషులు కూడా మంచి హైట్, మంచి వెయిట్, మంచి పర్సనాలిటీ, చాలా చక్కగా ఉంటారనమాట. వీళ్ళు చాలా వరకు కూడా అందమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు, అందమైన రూపం కలిగినటువంటి వారు, చాలా తెలివైనటువంటి వారు. దేని గురించి పిచ్చి వాళ్ళకలాగా ఆలోచించటం, పిచ్చి వాళ్ళకలాగా ఏడవటం ఇలాంటివి చెయ్యరు. అంటే మనిషి సంపాదించే డబ్బు కోసమే ఇంత కష్టపడాల్సి వస్తుంటే, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాలని పనికిరాని ఆలోచనలతోటి, పనికిరాని మనుషుల కోసము, పనికిరాని విషయాల కోసం మనమెందుకు మన లైఫ్‌ని తగ్గించుకోవాలి? మనమెందుకు మన హెల్త్‌ని పాడు చేసుకోవాలి? అంటే డబ్బునే ఇంత జాగ్రత్తగా మనిషి సంపాదించుకునే డబ్బు విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, భగవంతుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా వరకి కూడా ఆలోచన చాలా తక్కువండి. అంటే వీరికి తెలీదని కాదు ఆలోచించటం. ఆలోచించాలనుకుంటే గట్టిగా ఆలోచిస్తారు. కానీ ఆలోచించి సాధించేది ఏముంటుంది? నష్టాలే తప్ప, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ జబ్బులు, ఈ జబ్బులని తెచ్చుకోవటం తప్ప అంతకు మించి ఇంకేమీ ఉండదు. కాబట్టి వీళ్ళేంటంటే ఆలోచనలతో టైం వేస్ట్ చేసుకోరు. సమస్య వచ్చిందా దానికి పరిష్కారం చూద్దాం అంతవరకే. అంతే ఉంటది కానీ పనికిరాని విషయాల గురించి, అంటే లవ్‌లో ఫెయిల్ అయిపోయామనో, లేకపోతే ఏదన్నా ఎవరన్నా వాళ్ళు మాట అన్నారని ఇట్లాంటివి చిన్న చిన్న విషయాల కోసం కొంతమంది భూతద్దాల్లో పెట్టుకొని భయంకరంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు, అక్కడ అలా జరిగింది, అక్కడ ఇంత నష్టం జరిగింది, అక్కడ ఇంత ఇంత లాస్ వచ్చింది, అది ఇది అని చెప్పేసి కొంతమంది మనసుకు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ తులారాశి వారు అలా చెయ్యరు. ఏమైద్ది ఇంతకన్నా? ఏం జరిగిద్దో నెక్స్ట్ ఏం చేయాలి అని సొల్యూషన్‌కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా చాలా వరకి కూడా తెలివైనటువంటి వ్యక్తులు. వీరిని చూసినట్లయితే సాధారణంగా ఆకర్షణీయంగా, స్నేహపూర్వకంగా చాలా వరకి కూడా అందరితో కలిసిమెలిసి ఉంటారు.
అలాగే ఈ తులారాశి వారు ఎదుటివారితో అంటే స్నేహితులని, వాళ్ళని, వీళ్ళని ఎదుటివారితో ఇతరులతో చాలా సులభంగా కలిసిపోతూ ఉంటారు. అలాగే శాంతిని మరియు సామరస్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గొడవలు, కొట్లాటలు, తగువులు, వివాదాలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే తగువులైతే అసలు అలాంటి కాడ ఈ తులారాశి వారు అలాంటి మనుషులతో మాట్లాడటం కానీ, అలాంటి గొడవల్లోకి వెళ్తాం కానీ వీరికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ప్రశాంతంగా ఉన్న కాడ, నవ్వుతూ మాట్లాడే కాడ, అలాంటి కాడ ఉంటూ ఉంటారు కానీ, అలాంటి గొడవలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే వీరొచ్చేటప్పటికి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవటంలో తడబడుతూ ఉంటారు. ఇతరుల ప్రభావానికి ఒక్కొక్కసారి అంటే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇతరుల ప్రభావానికి అంటే ఎదుటి వాళ్ళ మాట వినకూడదు అనుకుంటానే ఒక్కొక్కసారి వినేస్తా ఉంటారనమాట. అప్పుడప్పుడు కొంచెం అలాంటివి తేడా పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులు అన్న తర్వాత ఒక్కొక్కసారి అలాంటివి జరుగుతూ ఉంటాయనమాట. అలాంటివి వీరికి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. వీరికి సంబంధాలు వీరేంటంటే ఈ యొక్క సంబంధాలు ఏదైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడరు. అంటే నలుగురితో ఉండటానికి, జీవిత భాగస్వామి, కుటుంబము, ఫ్యామిలీ ఇట్లా సంబంధాలు, బంధాలు ఏవైతే ఉంటాయో వారితో ఎక్కువ గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒంటరితనానికి ఇష్టపడరనమాట. ఒంటరిగా ఉండాలంటే వీరికి అసలు అది ఏమాత్రం కూడా నచ్చదు. భాగస్వామితో సుదీర్ఘమైన, అర్థవంతమైనటువంటి సంభాషణలు మరియు నిబద్ధతను కోరుకుంటూ ఉంటారనమాట. భాగస్వామిని ప్రేమిస్తారు, భాగస్వామికి విలువిస్తారు, భాగస్వామి చెప్పిన మాట వింటారు, భాగస్వామికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి వీరికి అంతా కూడా కుటుంబ వాతావరణం చాలా వరకి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఈ తులారాశి వారు ఆర్థిక పరమైనటువంటి కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా మారి మంచిగా మీరు ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారో అవి మీకు లాభాలను చేకూర్చే అవకాశం అనేది ఉందండి. కొంతమందికి మనం 24 గంటల్లో శుభవార్త అని చెప్పుకున్నాం కదా! ఆ శుభవార్తల్లో కొంతమందికి ఏంటంటే కోర్టు సంబంధిత వ్యవహారాల కోసం అది మీకు అనుకూలంగా తీర్పు వస్తుందా లేదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఎదురు చూసేవారు ఎవరైతే ఉన్నారో వారు మీకు 24 గంటల్లో కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా మారి లాభాన్ని చేకూరుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని విన్న తర్వాత మీరు చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి పోరాడి, పోరాడి వదిలేశారు. కానీ చివరికి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో అది మీకు అనుకూలంగా వచ్చి దాన్ని విని మీరు చాలా సంతోషపడే అవకాశం అనేది ఉంది. ఇది కొంతమందికి జరుగుతుంది. ఇంకా కొంతమందికి వచ్చేటప్పటికి మీ ఇంట్లో భారీ శుభవార్త వినబోతున్నారు. అంటే మీ ఇంట్లో ఒక మంచి సంఘటన జరగటము, అంటే ఒక నచ్చిన వ్యక్తులతో వివాహం జరగటం కావచ్చు, లేకపోతే మీరు చేసే వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మంచిగా ఊహించిన దానికన్నా కూడా ఆకస్మిక ధనప్రాప్తి కలగటం కావచ్చు, వాటిట్లో మీకు లాభాలు గట్టించడం అవ్వచ్చు, మీరు అనుకున్న పని అనుకున్న టయానికి జరగటం కావచ్చు. ఇట్లాగా ఆర్థిక పరంగా మీరు మంచి భారీ శుభవార్త వినే అవకాశం అనేది ఉంటుంది. అది విన్న తర్వాత మీరు చాలా వరకు కూడా సంతోషపడటం అనేది జరుగుతుంది. ఆ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని కూడా మర్చిపోతారు. ఇది మీరు 24 గంటల్లో ఇది ఇంకొంతమంది వినే అవకాశం అనేది ఉంటుంది. ఇంకొంతమందిని చూసినట్లయితే వారేంటంటే కొంతమందికి డబ్బు ఇచ్చి, ఆ డబ్బు అవతల వ్యక్తుల నుంచి వీరికి రాకుండా పెండింగ్ పడిపోయింది. వాళ్ళు ఇవ్వటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. వీళ్ళెన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి, చేసి వదిలేశారు. ఇక ఆ డబ్బు మనదైతే వచ్చిద్ది, మనది కాకపోతే రాదు అని అనుకోని ఇక వీళ్ళు కూడా వదిలేసుకోవటం అనేది జరిగింది. కానీ మీ యొక్క అదృష్టవశాత్తు తులారాశి వారికి ఆ డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ డబ్బును చూసి మీరు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఆ డబ్బును మీకు వెతుక్కుంటూ మరి తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే అవకాశం అనేది ఉంటుంది. అది చూసిన తర్వాత కూడా మీరు చాలా చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క విషయం చూసి మీరు సంతోషపడతారు. ఇంకొంతమందికి చూసినట్లయితే పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు నూతన ఉత్సాహంతో అంటే రెట్టింపు ఉత్సాహంతోటి ఆ యొక్క పనులు పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మీకు బాగా ఆర్థిక పరంగా మంచిగా లాభాలు వచ్చే అవకాశాలు అయితే గట్టిగా ఉంటాయన్నమాట. ఇలా తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే మీరు భారీ శుభవార్త మీ జీవితానికి సంబంధించి ఏ విషయం కోసమైతే మీరు ముఖ్యంగా ఎదురు చూస్తున్నారో అది 24 గంటల్లో మీరు ఆ గుడ్ న్యూస్‌ని అయితే ఈ వీడియో చూసిన తర్వాత 24 గంటల్లో మీరు 100% వింటారండి. ఎందుకంటే ఏ మాట అయినా, ఏ వీడియో అయినా, ఏదైనా సరే
దైవం మన కంట పడేటట్లు చేస్తేనే మన కంట పడుతుంది. దైవానుగ్రహం ఉంటేనే మనం ఇలాంటివి వినగలుగుతాము. ఏంటండి ఒక్క మాటకే మాకిలా జరిగిద్దా అనంటే ఒక మాటతో జరగొచ్చు, ఒక చూపుతో జరగొచ్చు. అది అదృష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎట్లా ఎవరింటి తలుపు తట్టిద్దనేది మనం చెప్పలేమనమాట. కానీ ఇప్పుడు ఈ అదృష్టం ఇలా తులారాశి వారి యొక్క తలుపు తట్టిందని చెప్పుకోవచ్చు. అలా మీరు మంచిగా ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ రావటము, మంచిగా శాలరీస్ పెరగటం, వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు రావటము, మంచిగా సక్సెస్ రావటము, మంచిగా డబ్బు సంపాదించుకోవటం అవ్వచ్చు. ఇలా జరుగుతుంది. ఇంకా కొంతమందికి తులారాశి వారికైతే సొంతింటి కల అనేది నెరవేరుతుంది. ఈ తులారాశి వారికి చిన్నప్పటి నుంచి తండ్రి ఇచ్చినటువంటి ఇల్లు ఉన్నప్పటికీ కూడా చిన్న పిల్లలప్పటి నుంచి కూడా వీరికేంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి గట్టిగా వారికేంటి ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి సొంతింటి కల ఏదైతే ఉందో ఈ తులారాశి వారికి 100కు 1000% ఆ సొంతింటి కల అనేది కూడా నెరవేరబోతుందనమాట. ఇది విన్న తర్వాత చాలా సంతోషపడతారు. ఎందుకంటే మీ యొక్క రాశి పరంగా, మీ యొక్క జాతక పరంగా చూసుకుంటే మీకు గృహయోగం అనేది ఉంది. మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అనేది చేస్తారు. దాన్ని చూసి మీరు చాలా సంతోషపడగలుగుతారు. అది ఆ యొక్క గృహం కూడా మీకు నచ్చినట్లుగా ఆ సమయానికి మీకు డబ్బు అందటం కావచ్చు, మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవటం కావచ్చు, సంపాదించుకొని పెట్టుకోవటం కావచ్చు. నెంబర్ 1 ఇల్లు అనేది కట్టే యోగం అనేది ఈ తులారాశి వారికి ఉంది. కాబట్టి తులారాశి వారు ఇవి విన్న తర్వాత, ఇవి చూసిన తర్వాత చాలా సంతోషపడతారనమాట. ఇంకా కొంతమందిని అంటే సొంతింటి కల కోసం అది చాలామందికి డబ్బున్నా కూడా నెరవేరవు. ఇల్లు కట్టుకోవటం అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. భూయోగం గానీ, మనకి గృహయోగం ఇలాంటివి కూడా రాసిపెట్టి ఉండాలి. తులారాశి వారికి అలాంటి అదృష్టం అయితే ఉంది. మీరు ఖచ్చితంగా భూమికి పూజ చేస్తారు. మీకు సొంతింటి కల అనేది నెరవేరుతుంది. ఆ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా చాలా సంతోషపడతారండి. మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా సొంతిల్లు అనేది ఖచ్చితంగా కట్టుకుంటారు. సొంతింటి కల అనేది 100కు 1000% నెరవేరుతుంది. ఆ ఇంట్లో మీరు ఉండి చాలా సంతోషపడతారు. ఆ ఇంట్లో మీ పిల్లలకు సంబంధించి వివాహాలు చేయటం కావచ్చు, శుభకార్యాలు జరగటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి తులారాశి వారికి సొంతింటి కల అయితే నెరవేరుతుందండి. అది కూడా వారి యొక్క భార్య పేరు మీద అంటే ఆడవారి పేరు మీదే అది కూడా ఉంచడం అనేది జరుగుతుంది. అది మీకు మంచిగా కలుసుబాటును కూడా ఇస్తుంది. ఇంకా కొంతమందిని మనం చూసినట్లయితే వీరు వివాహాల కోసం ఆలస్యమైందని చెప్పేసి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అలాంటి మీకు కూడా తొందరలోనే మంచిగా ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తులారాశి వారి యొక్క ప్రేమ అనేది చాలా గొప్పది. వీరు ప్రేమిస్తే అవతల వ్యక్తి నమ్మకంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తి యొక్క చెయ్యిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. కాబట్టి ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది. లేదా చేసుకున్నటువంటి వ్యక్తినే ప్రేమించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే బాగా నచ్చి చేసుకోవటం కూడా అవుతుందన్నమాట. అలా చేసుకున్నటువంటి వ్యక్తితో చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. కొంతమంది వివాహాలు ఆలస్యం అవుతుంది అని అనుకున్న వాళ్ళకు కూడా త్వరలోనే వివాహాలు అయితే జరుగుతాయి. కాబట్టి ఆ వివాహాల యొక్క విషయంలో కూడా మీరు చాలా సంతోషపడతారు. ఇంకా సంతానం కోసం కూడా కొంతమంది ఈ తులారాశి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి సంతానం యోగం కూడా మీకు కలుగుతుంది. చాలామందికి కూడా మీకు పిల్లలు పుట్టరు. కొంతమంది అయితే రెండవ పెళ్లి కూడా మీరు చేసుకోండి అని చెప్పేసి మీ పెద్దవారు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ మీరేంటంటే భాగస్వామిని విడిచిపెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా మీకు సంతాన యోగం అయితే ఉంది. మీరు ఎదుటివారి యొక్క మాటలు ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఆ సంతానాన్ని చూసి చాలా సంతోషపడతారు. ఆ సంతానం కలిగిన దగ్గర నుంచి కూడా మీ యొక్క అదృష్టం అనేది ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. కాబట్టి సంతానం విషయంలో కూడా మీరు గుడ్ న్యూస్ వింటారు. ఇంకా కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. మీరు విద్య పరంగా కూడా మంచిగా ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. పోటీగా చదువుతూ ఉంటారు. బాగా చదువుకోవాలి, మంచిగా మేము సెటిల్ అవ్వాలి, మంచిగా సంపాదించుకోవాలి అంటే ఒక సొంతిల్లు మేము అంటే మా డ్రీమ్ పరంగా మేము కట్టుకోవాలి. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అలా కట్టుకోవాలి. ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఒక మంచి బండి కొనుక్కోవాలి అని చెప్పేసి చాలా కలలు
అంటూ ఉంటారండి. జీవితాన్ని వీళ్ళు పోటీగా తీసుకుంటారు. ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితంలో మనకు ఏదైనా సరే సాధించుకోకుండా, మనకు నచ్చినటువంటి లైఫ్ లేకుండా జీవితాన్ని మనం ఎందుకు వృధా చేసుకోవాలి? మనం కష్టపడి తెలివిగా చేసుకుంటే ఏదైనా సరే మన కాళ్ళ దగ్గరకు రావాల్సిందే అని చెప్పేసి కష్టానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయని వ్యక్తులు కాబట్టి ప్రతీదీ కూడా చాలా వరకి కూడా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా వీరి కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. కాబట్టి తులారాశి వారిని మనం చూసినట్లయితే ఆ విషయంలో చాలా అదృష్టవంతులు. కష్టానికి వెనకడుగు వేయనటువంటి వ్యక్తులు. కొంతమందిని చూసినట్లయితే కష్టపడటానికి ఏమాత్రం కూడా ముందుకు రారు. వామ్మో! ఆ పనా? అంత చేయాలి, ఇంత చేయాలి, మన వల్ల ఎక్కడైద్ది? మన వల్ల అసలు కాదు. మనం తినకపోయినా పర్వాలా, మనం పస్తులున్నా పర్వాలేదు కానీ ఆ పని మన వల్ల అస్సలు కాదు అని చెప్పేసేసి ముందుగానే వామ్మో అని చెప్పేసేసి వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే జీవితంలో కష్టపడే సమయంలో కష్టపడాలి. వయసు, ఓపిక అనేవి ఎల్లకాలం ఉండవు. దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే మన శరీరంలో ఓపిక, వయసు ఉన్నప్పుడే ఇలాంటివి మనం చేసుకోగలగాలి. ఇప్పుడే చేయలేకపోతే రేపు ముందు ముందు వయసు మీద పడ్డాక ఏం చేయగలుగుతాము అని ఇలాంటివన్నీ కూడా తులారాశి వారికి అసలు మనం చెప్పాల్సిన పని లేదండి. అవన్నీ కూడా వాళ్ళకి తెలుసనమాట. ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకొని జీవితాన్ని చక్కగా ఎలాగైతే జీవితాన్ని ఆస్వాదించాలో అలా ఆస్వాదిస్తారు. ఏ విషయంలో కూడా వీళ్ళు వెనక్కి తగ్గరు. ప్రతీదీ కూడా జీవితాన్ని సంతృప్తిగా జీవించేటటువంటి వ్యక్తులు ఈ తులారాశి వారు. అంతేకాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వటము, ఏది దేనికాడైనా వెనకడుగు వేయటం కానీ ఇలాంటివి చేయరు. ఉన్నది ఒకటే జీవితం. బతికిన 4 రోజులు సంతోషంగా బతకాలి. ఇది ఈ సిద్ధాంతాన్ని వీళ్ళు నమ్ముతారు. కష్టపడతారు, హ్యాపీగా ఉంటారు. ఉన్న బంధాన్ని ప్రేమిస్తారు, ఉన్న జీవితాన్ని ప్రేమిస్తారు, సంతోషంగా ఉంటారు. అంతేకాని జీవితాన్ని నరకం అనేది మాత్రం తులారాశి వారు పొరపాటును కూడా చేసుకోరు. ఎదుటి వాళ్ళు ఎవరన్నా వీరిని ఇబ్బంది పెడదామని చూసినా కూడా ఆ ఛాన్స్ కూడా వీళ్ళు ఇవ్వరనమాట. ఎదుటి వారికి చిక్కరు, దొరకరు. కాబట్టి ఈ తులారాశి వారిని ఎవరు ఏం చేద్దామన్నా కూడా వాళ్ళేదన్నా ఏడవటము, మీరు ప్రయత్నాలు చేసుకుంటా మీ సమయాన్ని వృధా చేసుకుంటా మీది మీకే ఇది అవ్వటం తప్పితే తులారాశి వారిని పొరపాటును కూడా మీరు టచ్ చేయలేరండి. ఎందుకంటే వీరు ఎదుటివారి యొక్క ఇదిని ఎప్పుడు కోరుకోరు కాబట్టి భగవంతుడు తోడుగా ఉంటాడు. దైవారాధన కూడా వీరి దగ్గరగా ఉంటారనమాట. ఇలా తులారాశి వారు చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఏదన్నా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే దైవాన్ని దర్శించుకోవటము, దేవుడికి సంబంధించి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా దైవాన్ని దర్శించుకుంటూ ఉంటారు. దైవాన్ని ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా దైవ దర్శనం అనేది చేయకుండా ఉండరండి. అందుకే దైవం కూడా వీరిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదనమాట. వీరు వచ్చేటప్పటికి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన బాగా చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి సంబంధించిన పూజలన్నీ చేస్తూ ఉంటారు. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా బాగా నమ్ముతూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. మీరు ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో లక్ష్మీనారాయణులకు పూజ చేయండి. లక్ష్మీనారాయణులకి చక్కగా గంధము, కుంకుమ, తెల్లని పుష్పాలతో అలంకరణ చేసి తెల్లని పాయసాన్ని నైవేద్యంగా పెట్టి చక్కగా మీరు పూజ చేసుకున్నట్లయితే మీకు ఇంకా ఆర్థిక పరంగా మంచిగా కలిసి వస్తుంది. కాస్త కూస్త ఏదన్నా అప్పులున్నా కూడా తీరిపోతాయి. మీరు చాలా వరకు కూడా ఆర్థికంగా మంచిగా దూసుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందన్నమాట. లక్ష్మీనారాయణుల యొక్క ఆరాధన అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అంటే ఒక్క చిత్రపటానికి కాకుండా లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి మీరు ఆవు నేతితో దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది. బాగా కలిసి వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయం మీకు దగ్గరలో ఉంటే చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళేసేసి తులసి మాల ఉంటుంది కదండి, ఆ యొక్క తులసి మాలను సమర్పించడం కానివ్వండి, లేదా మీరు ఇంట్లో పూజ చేసినప్పుడైనా సరే తులసి దళాలను వెంకటేశ్వర స్వామి ముందర పెట్టి చక్కగా పూజ చేసుకోవటం కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామి ముందర పిండి దీపాలు వెలిగించడం కావచ్చు. ఇలాంటివి చేయటం వలన ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహంతో మీకు ఏదన్నా ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి శనివారాలు కూడా మీకు దగ్గరలో వెంకటేశ్వర
వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటే చక్కగా అక్కడికి వెళ్ళండి. లేదా ఇంట్లోనైనా సరే దీపారాధన అనేది చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి ఆరాధన తులారాశి వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఎదుటివారికి ఏదన్నా దానాలు చేయటము, కాస్త ఆవుకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించడం కానివ్వండి, ఇలాంటివి చేయటం కాస్త మనకి శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోవటం కోసం కాస్తో కూస్తో చిన్న చిన్న దోషాలు ఉంటాయి తులారాశి వారికి. పితృదోషాలు అలాంటివి ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రుల తరపు నుంచి వీరికేంటంటే కొన్ని సమస్యలు అంటే వీరి ప్రమేయం లేకుండా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల కొంచెం వీరికి కష్టాలనేవి ఎక్కువవుతూ ఉన్నాయి. పితృశాపాలు, పితృదోషాలనేవి ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే శనిదేవుడి యొక్క ఆలయానికి వెళ్ళేసేసి అక్కడ దీపం వెలిగించండి. దీపంలో నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులను కూడా వేసేసి నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. నల్ల కుక్కకు ఆహారంగా ఏదైనా తినిపించండి. తినేటప్పుడు ఆ కాకికి ఒక ముద్ద అన్నాన్ని పెట్టండి. ఎందుకంటే కాకి శనిదేవుని యొక్క వాహనం కాబట్టి శని దోషాలు తొలగిపోతాయి, పితృదోషాలు తొలగిపోతాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా కాకుల రూపంలో వస్తూ ఉంటారు కాబట్టి పితృదోషాలు, పితృశాపాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కూస్తో ఆ శని దోషాలు, కుజ దోషాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే తొలగిపోతాయి. మీరు నలుపు రంగుని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా నలుపు రంగు బట్టలు వేసుకోవటం కానివ్వండి, నలుపు రంగు బండి, కార్లు ఇలాంటివి కూడా ఎక్కువగా నలుపుని ఇష్టపడుతూ ఉంటారు. చేయొచ్చు. కాకపోతే కలుసుబాటుగా కూడా ఉంటుంది కానీ, కాకపోతే కొంచెం తగ్గించుకుంటే మీకు ఇంకా బాగుంటుందనమాట. ఇంకా వేరే రంగులను కూడా మీరు ఎంచుకోవచ్చు. తెలుపు, పసుపు, ఆకుపచ్చ ఇలాంటి వాటిని కూడా మీరు ఎంచుకోవటం వల్ల ఇంకా మీకు మంచిగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దాన ధర్మాలు మీ శక్తికి తగ్గట్లుగా చేస్తూ ఉండండి. ఎదుటివారికి అనవసరమైనటువంటి విషయాలు, అనవసరమైన సలహాలు ఏది కూడా ఇవ్వొద్దు. ఎదుటివారిని ఎక్కువగా మీరు వారి యొక్క జీవితాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వటం ఇలాంటివి కూడా చేయొద్దనమాట. కాబట్టి ఇలా చేయటం వల్ల మీకు బాగుంటుంది. జాగ్రత్త అనేది తప్పనిసరి. ఏమరపాటు ఇలాంటివి కూడా చేయొద్దు. జాగ్రత్తగా ఉండండి. ఇలా మీ యొక్క జీవితానికి సంబంధించి ఎందుకంటే తులారాశి వారిలో ఎంతమందో ఉంటారు కాబట్టి మీకు సంబంధించి ఆ యొక్క శుభవార్తలు అనేవి మీరు ఖచ్చితంగా మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. అలా ఆ యొక్క శుభవార్త మీ మీ జీవితానికి సంబంధించి మీరు ఎదురు చూసే శుభవార్త అయితే మీరు ఖచ్చితంగా వింటారు. ఖచ్చితంగా మీరు సంతోషపడతారు. దైవ నిర్ణయము, దైవానుగ్రహం అనేది లేకుండా ఏ వీడియో మీ కంటపడదు. ఏ యొక్క మాట కూడా మన చెవిన అనేది పడదన్నమాట. కాబట్టి దైవానుగ్రహం వల్లనే మీరు దీన్ని వినగలుగుతున్నారు. విన్న తర్వాత ఖచ్చితంగా శుభవార్తను 24 గంటల్లో విని సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైంది కదండి తులారాశి వారికి ఏంటి, అలాగే వచ్చే 24 గంటలు ఎలాంటి శుభవార్తను వినబోతున్నారు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన తులారాశి మిత్రులకు షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంటింగ్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. హైప్ కూడా ఇవ్వండి. అలాగే సపోర్ట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.